హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా మనం బనానా మిల్క్ షేక్ చేసుకుంటున్నాం విత్ డ్రై ఫ్రూట్స్తో. నేను 4 జీడిపప్పులు తీసుకున్నాను, తర్వాత 4 డేట్స్ తీసుకున్నాను, ఒక 4 బనానాస్ కూడా తీసుకున్నాను. వాటిని తీసుకుని బనానాస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు వేసాను, తర్వాత డేట్స్ వేసాను, తర్వాత బనానా ముక్కలు వేసుకోవాలి. అలా మిక్సీ వేసిన తర్వాత కొద్దిగా హనీ అనేది వేసుకోవాలి. హనీ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మిల్క్ అనేది నేను ఫ్రిడ్జ్లో కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లోనే పెట్టాను. అవి కూల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం పోసాను మిల్క్ పోసి మనం టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా హనీ వేసుకోవచ్చు, లేదా షుగర్ వేసుకోవచ్చు. నేనైతే హనీ వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. డేట్స్ కాజు వేసాం కదా, బనానా మిల్క్ షేక్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇది యమ్మీగా ఉంటుంది. నేను ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకుని తీసిన తర్వాత మనం అందులో మనకి ఫ్లేవర్ కోసం బనానా మంచి ఫ్లేవర్ రావాలి అంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే హార్లిక్స్ వేస్తున్నాను. హార్లిక్స్ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందని పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారు. ఇది సమ్మర్ సీజన్లో మనం ఇలా బనానా మిల్క్ షేక్ అలా చేసుకుని మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారు. నేను ఈ సమ్మర్లో ఈ బనానా మిల్క్ షేక్ అనేది చేసి నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేశాను. మీరు కూడా ఎలా చేస్తారో బనానా మిల్క్ షేక్ అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుమారి కిచెన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కొత్తగా ఏం కట్ చేయండి.